రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మను కలిశారు బీజేపీ నేతలు. తర్వాత సెక్రటేరియట్లోని సి బ్లాక్ ముందు ధర్నా చేస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ కోసం కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆరోపించారు. వెంటనే పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయాలన్నారు. సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేసే వరకు పోరాడతామంటున్నారు నేతలు. 791 కోట్లు కేంద్రానికి వెళ్ళి రిలీజ్ అయ్యి 4 నెలలు దాటినా ఒక్క రైతు చేతికి ఒక్క చిల్లి గవ్వ ముట్టలేదు. ఇలా ఇదేమండి? రైతులంటే ఎందుకింత నిర్లక్ష్యం? రైతులంటే ఎందుకింత ఈయన కోపం? ఇలా ఇంత తీవ్రంగా చేస్తే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. ఏదైతే పంటకు నష్టపోయింది కాబట్టి సీడుకు సబ్సిడీ ఇవ్వాలి. 50% నుండి 90% వరకు సీడ్ సబ్సిడీ ఇవ్వాలి. ఆ సీడ్ సబ్సిడీ కూడా రైతులకు ముట్టడం లేదు. రైతులను తక్షణం ఆదుకోవాలి. ఆదుకోనంత వరకు ఈ పైసలు రిలీజ్ చేసేంత వరకు, ఇలా కేంద్రం ఇచ్చిన నిధులు కూడా రిలీజ్ చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది.